1 TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తిరుపతిలో జరిగే సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల ఆనంద పిలుపు. వ్యాయామంతో ఆరోగ్యం సాధ్యం. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలి. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి. సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిది. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అత్యంత కీలకమని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అత్యంత కీలకమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో అనేక కారణాల వల్ల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న పేదలకు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు రకాల అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగకరమని అన్నారు. పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 18 లబ్ధిదారుల కుటుంబాలకు 25,99,098 రూపాయల చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహాయం అందించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ లోని బషీరాబాద్ హెచ్పీ గ్యాస్ ఆఫీస్ వద్ద కొంతమంది వ్యక్తులు సయ్యద్ ఫజల్ ను అడ్డగించి కత్తులు మరియు రాళ్లతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఫజల్ ను బంధువులు హుటాహుటీన తాండూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. తాండూరు పట్టణానికి చెందిన 8 మంది వ్యక్తుల పేర్లు గుర్తించామని బషీరాబాద్ ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం కొత్తపాలెం గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు గుర్తించిన ఒక లేగదూడను పొట్టన పెట్టుకున్నదని గ్రామస్తులు అన్నారు. గత 3 నెలల క్రితం ఇలాగే గ్రామంలో పులి ఆనవాళ్లు కనిపిస్తే గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బయటకు వెళ్లకుండా ఉండేవాళ్లమని, ఎక్కడికైనా వెళ్లాలంటే గుంపులుగా వెళ్లేవాళ్లమని, అది మరువక ముందే మళ్లీ పులి సంచారం చేస్తూ ఉండగా భయభ్రాంతులకు గురవుతున్నామని గ్రామస్తులు అంటున్నారు. వ్యాయామంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు కావాలని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం చెల్లపల్లి ఎన్టీఆర్ పంచాయతీ పార్క్ లో నూతన ఓపెన్ జిమ్ ప్రారంభించారు. జిమ్ నిర్మించిన దాతలు నాయుడు, శ్రీధర్, నాదెండ్ల పూర్ణచంద్రరావు, వేమూరి కృష్ణారావు, మాలెంపాటి కృష్ణ, పాలమడుగు రత్నకుమార్లను ఘనంగా సత్కరించారు. శ్రీమంతు క్లబ్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, వాకర్స్ పాల్గొన్నారు. ఎందుకంటే ఇది దాతల సహకారంతో అభివృద్ధి చేయబడ్డ పార్క్ అన్న విషయం మనకు. ఎందుకంటే పార్కులు ప్రతి గ్రామాల్లో కూడా ఉంటాయి. పూర్వం పార్కులకి ప్రదేశాలకు ఏర్పడి కొత్తగా మనం ఇప్పుడు చేసే పరిస్థితి లేదు కానివ్వండి, పూర్వకాలంలో అవి చేసేవారు. మా అవనిగడ్డలో కూడా పార్క్ ఉంది, అధ్వానంగా చాలా చోట్ల పార్కులు ఉంటాయి. ఆ పార్కులు నిర్వహణ బాధ్యతని గ్రామ పంచాయతీలు నెరవేర్చు దాదాపు ముందుకు వస్తారు. అయితే ఎప్పుడు ముందుకు వస్తారు? మనం ఇచ్చే ప్రతి పైసా కూడా సద్వినియోగం అవుతుందంటే వస్తారు, ముందు లేత రాదు. వాస్తవానికి డేటా ప్రసాదం మొట్టమొదటి ఎవరి దగ్గర విరాళాలు తీసుకోవడానికి ఆయన అంగీకరిస్తారు. గురవారెడ్డి గారు ఒప్పు ఇచ్చే వరకు కూడా ఆయన ఎవరి దగ్గర పైసా తీసుకున్న పరిస్థితి. అందువల్ల మన కోసం మన పెట్టిన తర్వాత స్వచ్ఛందంగా ఇక్కడ జరుగుతున్న పనిని చూసి దీంట్లో మనం కూడా పాత్ర వహించాలి. మనకి రోజు వచ్చి ఇక్కడ మనం శ్రమదానం చేయకపోయినా ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమానికి మనకున్న
సంపాదనలో కొద్ది గొప్ప ఇచ్చి మనం కూడా దీంట్లో పాల్పంచుకోవాలని చెప్పి అందరూ దాఖలు రావడానికి కారణం బిఆర్కే ప్రసాద్ గారు మనం నమ్మకం అని చెప్పి మాత్రం మనం చూస్తాం. అంటే ఒక ప్రతి పైసా ఇస్తే ఆ పైసా సద్వినియోగం నమ్మకం వాళ్ళ ప్రజల్లో ఉంటే ఎంతైనా దాతలు ముందుకు వచ్చి చేసే పరిస్థితి ఉంటుంది మాత్రం ఈ సందర్భంలో మేము మనం చేస్తూ రకంగా ఇవాళ రకంగా దీన్ని అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న మిగతా గ్రామాల వారు కూడా ఈ పార్కును సందర్శించి మన ఊళ్ళో పార్కులను కూడా మనం ఇలాగే చేసుకోవాలి. చక్కగా వాకింగ్ ట్రాక్ వేసి పొద్దున్నే యాగలకి అందరికీ అవకాశం కల్పించే విధంగా చేసుకోవాలని చెప్పిన ఒక ఆలోచన, ఒక స్ఫూర్తి ఈ పార్క్ నుంచి పొందాలని చెప్పి మాత్రమే మనసారి కోరుతుంది. ఎందుకంటే అన్ని ప్రభుత్వం చేయాలని చెప్పిన ఆలోచన ఉన్నారు, కానీ ప్రభుత్వం అన్ని చేయలేదు. కొన్ని శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బుధవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె నరసింహమూర్తి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, నిమజ్జనంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిషేధించాలని, వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి హాని లేకుండా చూడాలని సూచించారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్చీలు, లైటింగ్, డెకరేషన్, బ్యారికేడింగ్, డీజేలు, స్టేజ్ ఏర్పాట్లు, బాణసంచా వాడకాన్ని నిషేధించారు. మండపాల్లో భక్తి గీతాలు మాత్రమే వినిపించాలని సూచించారు. ఆయా కమిటీ నిర్వాహకులు సమన్వయంతో కలిసి వినాయక చవితి పండుగను జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ గోపి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్లియర్ ఇంటిమేషన్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ కి. సార్, ఈ కార్యక్రమం మా ఏరియాలో చేసుకుంటున్నాము, ఇంతమంది ఇన్ని గంటలకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వనంటే ఖచ్చితంగా మేము అనుమతించడం జరుగుతుంది. కొన్ని కండిషన్లు అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా గమనించాలి. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకోవాలి, అందరూ దేవుడు ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో కొన్ని సూచనలు చేస్తున్నాం. ఏమంటే, దయ ఉంచి ఎక్కడెక్కడ మీరు వినాయక విగ్రహాలు పెట్టుకోవడము, నిమజ్జనం చేసుకోవాలనుకుంటున్నారు, సమాచారం ముందుగా పోలీసు ఇవ్వాలి, అనుమతి తీసుకోవాలి. విగ్రహాలు పెట్టుకోవడానికి, నిమజ్జనం చేసుకునే చోట ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఎక్కడ బయలుదేరుతారు, ఎక్కడ ముగిస్తారు అనే అన్ని వివరాలు తెలియచేసి పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. పర్మిషన్ ఇవ్వడానికి కూడా మేము అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ఒక సమావేశం పెట్టుకొని సింగిల్ విండో సిస్టమ్, అంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, ఫైర్ ఆఫీస్కి తిరగకుండా ఒక చోటనే పర్మిషన్లు అప్లికేషన్ ఇవ్వడము, పర్మిషన్ ఇవ్వడం, ప్రజలకు సౌకర్యవంతంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో పండుగ చేసుకునే ముందు, విగ్రహం పెట్టుకునే ముందు పోలీసుల యొక్క అనుమతి తీసుకోవాలి. నెంబర్ 1. మండపం దగ్గర చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. షార్ట్ సర్క్యూట్, తర్వాత విగ్రహాలు పడిపోవడాలు, రకరకాల కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉంటారో వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమ వసూళ్ళకి పాల్పడరాదు, ప్రజలకి భయభ్రాంతుల్ని గురి చేయరాదు. తర్వాత రోడ్డుకి అడ్డంగా మండపాలు వేసి ప్రజల రాకపోకలకి అవాంతరాలు కలిగే విధంగా చూడరాదు. మరియు రికార్డ్ డ్యాన్సులు, డీజేలు అనుమతించబడవు. అక్రమంగా విద్యుత్ వినియోగం చేసి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగే విధంగా అతుకులు వేసినటువంటి వైర్లను వాడి ప్రజల ప్రాణాలు తీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకే ఉంటుంది. అంతేకాకుండా పరిమితికి మించి పొడవైన విగ్రహాలు దయచేసి కొనరాదు. ఎందుకంటే పట్టణంలో ఇరుకు రోడ్లు మరియు కరెంట్ లైన్లు అనేవి ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిమితికి మించి ఎక్కువ ఆడంబరాలకు పోయి పొడవైన విగ్రహాలు తీసుకొని వస్తే అవి అనుమతించబడవు. ప్రజలందరూ కూడా పర్మిషన్ పొందే ముందర. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యం కార్యక్రమాన్ని మరియు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ, తిరుపతిలో జరగబోవు సారథ్యం కార్యక్రమాన్ని, జిల్లా పర్యటనకు
శ్రీకాళహస్తిలోని 4 మండలాల నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారి నాయకులు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా మరి జిల్లా పార్టీ మండలాలకి మండల అధ్యక్షులు ఉంటారు. ఆల్రెడీ మనకి మండల అధ్యక్షులు అందరూ ఉన్నారు. అయినా కూడా మండల ఇన్ఛార్జీలు కూడా మరి పార్టీ ప్రకటించడం జరిగింది. మరి రేణుగుంట మండలానికి మేలగారి సుబ్రహ్మణ్య రెడ్డి గారిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఏర్పేడు మండలానికి మరి నాదముని గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణానికి జిల్లా కార్యదర్శి ప్రసాద్ గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. శ్రీకాళహస్తి రూరల్ మండలానికి బీడీ బాలాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయన నియమించడం జరిగింది. అదేవిధంగా తొట్టంపేడు మండలానికి గుండెటి గోపాల్ గారిని ఈ యొక్క తొట్టంపేడు మండల ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. వీరందరి సారథ్యంలో, మీ సారథ్యంలో రేపు జరిగేటటువంటి సారథ్య ర్యాలీకి పివిఎన్ మాధవ్ గారి సభకి మనమందరం కూడా మీ సారథ్యంలో ఆ సారథ్యం సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి నేను ఇప్పుడు పత్రికా మీడియా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచాలా. ఏదో వచ్చినాం పిలిచినాం పోయినాం కాదు. వీళ్ళందరూ ఈ యొక్క మీడియా సమావేశం అయినాక మరి భోజనం అయినాక మనమందరం కూడా వచ్చినట్టు ప్రతి నాయకులందరూ కూడా కూర్చొని 1 గంట సేపు మనమందరం కూడా మాట్లాడుకొని ఏ రకంగా మనం ఎన్నికల్లో బయలుదేరుతున్నాం, ఏ రకంగా వస్తున్నాం, ఈ యొక్క సభని ఏ రకంగా మనం విజయవంతం చేసిన దాని మీద చర్చా కార్యక్రమం ఉంది. కాబట్టి దాన్ని ఈ యొక్క పత్రికా సమావేశం తర్వాత చర్చా కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మానవతా పరంగా ముందున్న కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్య రక్షణ కోసం సీఎం సహాయ నిధి ప్రభావవంతంగా అమలు చేస్తుంది. అత్యవసర చికిత్స అవసరమైన వారికి ఈ పథకం ఆధారంగా ప్రభుత్వం తక్షణ సహాయం అందిస్తుంది. బుధవారం మండల బరింకలపాడు గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు 10,27,485 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే చిరి బాలరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. జెండారం మండల కేంద్రంలో అటవీ శాఖ ఆంక్షలను ఎత్తివేయాలన్న డిమాండ్తో గత 22 రోజులుగా రీలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్షలో పాల్గొంటున్న బద్రీనాయక్ ఒక్కసారిగా దీక్షా శిబిరం వద్ద కుప్పకూలారు. దీన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందారు. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించేందుకు సమీప హాస్పిటల్కి తరలించారు. గ్రామస్తులు, సంఘాలు అటవీ శాఖ ఆంక్షలతో జీవనోపాధి దెబ్బతింటోందని ఆరోపిస్తూ దీక్షకు మద్దతుగా నిలుస్తున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం రాహుల్ గాంధీ అండ్ కో ఢిల్లీలో నాటకాలు, బూటకాలు చేస్తున్నారని, అది బీసీ రిజర్వేషన్ బిల్లు కాదని, ముస్లిం రిజర్వేషన్ బిల్లు అని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన పర్యటించారు. జిల్లాల పర్యటనలో భాగంగా రామగుండంలో రామచంద్రరావు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి యాక్టర్ గా, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. 42% బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పడుతోందన్నారు. బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత బీజేపీదేనని, కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీనైనా సీఎం చేసిందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని, రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. రాబో ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, గెలుపు గుర్రాలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. కాళేశ్వరం పాపం కేసీఆర్ కుటుంబానిదేనని, ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు పైసా ఉపయోగం లేదన్నారు. దేశంలో ఎక్కడా యూరియా కొరత లేదని, రాష్ట్రంలో కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తున్నారని, రేవంత్ సర్కార్ దళారులను గుర్తించి రైతులకు న్యాయం చేయాలన్నారు. మీరు హైకోర్టులో కోర్టులో మీ మీద పిటిషన్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ముస్లిం చెప్పలేదు. ఆర్డినెన్స్ తీసుకువచ్చి దాన్ని పెట్టినటువంటి విషయంలో కూడా ఇతర ఆర్డినెన్స్ కాపీ మీరు బహిర్గతం చేయలేదు. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాతో కోఆపరేట్ చేయలేదని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మాకు సమయం ఇవ్వట్లేదు, మా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను,
మీరు 50 సార్లు ఢిల్లీకి వెళ్తే మీరు రాహుల్ గాంధీ మీకు టైం ఇవ్వలే, కానీ మా నరేంద్ర మోదీ గారు మీకు టైం ఇచ్చారు. ఎందుకు మాట్లాడేది అప్పుడు? ఇప్పుడు మీరు మాకు టైం ఇవ్వట్లేదు చెప్తారా? మీరు ఈరోజు ఢిల్లీలో చేసింది డ్రామా. రాహుల్ గాంధీ డైరెక్టర్ అయితే మీరు అక్కడ యాక్టర్ ఉన్నారంట. మీ స్టేట్ మీద అందరూ కూడా పేడ్ యాక్టర్లు. మీరు కేవలం తెలంగాణలో ఉన్న ఓబీసీని తప్పుదారి పట్టించడానికి, ఓబీసీలు బీజేపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరం చేయాలనే ప్రయత్నంతో ఈ నాటకాలు చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉంది. నరేంద్ర మోదీ గారు బీసీ పీఎం అయితే అదే కన్వర్టెడ్ బీసీ అంటారు. బీసీలో కన్వర్ట్ ఉంటుందంటే ఎప్పుడైనా అని అడగాలి. మరి రేవంత్ రెడ్డి బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. తిరుపతిలో జరిగే సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల ఆనంద పిలుపు. వ్యాయామంతో ఆరోగ్యం సాధ్యం. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలి. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి. సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిది. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.